ఇండియాలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ వచ్చిందంటే మనకు ఫస్ట్ ఏమనిపిస్తుంది? ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్, క్రోర్స్ ఆఫ్ ఫండింగ్, బిగ్ లీడర్ సపోర్ట్, గ్రౌండ్ లెవెల్ క్యాడర్, మ్యాసివ్ ర్యాలీస్. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్. ఈ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే మీరు లేజీ అయి ఉండాలి, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, ఇంకా ప్రొఫెషనల్ గా విమర్శలు చేయగలగాలి. ఇవే యాక్చువల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ బిజారీ మూవ్మెంట్ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక సింపుల్ సెటరికల్ ట్వీట్ తో మొదలైన ఈ మూవ్మెంట్ ఎలా థౌసండ్స్ ఆఫ్ యూత్ సపోర్ట్ సంపాదించింది, ఎలా మిలియన్స్ వర్త్ ఆన్లైన్ అటెన్షన్ తెచ్చుకుంది? దాని వెనక డికెట్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఉందా? బిగ్ పొలిటికల్ మాస్టర్ మైండ్స్ ఉన్నారా? లేదు, జస్ట్ ఒక సర్కాస్టిక్ ఐడియా. దానికి యాడ్ అయిన మ్యాసివ్ యూత్ ఫ్రస్ట్రేషన్ వేవ్. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి రీజన్ ఒక షాకింగ్ రిమార్క్. రీసెంట్ గా ఒక కోర్ట్ హియరింగ్ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూత్ గురించి మాట్లాడుతుండగా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాటల్లో, కొంతమంది యంగ్స్టర్స్ కాక్రోచ్లా ఉంటారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకదు, ప్రొఫెషన్ లో ప్లేస్ ఉండదు, కొందరు మీడియాలోకి వెళ్తారు, కొందరు సోషల్ మీడియాలోకి వెళ్తారు, ఇంకొందరు ఆర్టీ యాక్టివిస్టులు అయ్యి అందరిపై అటాక్స్ చేస్తుంటారు. ఈ స్టేట్మెంట్ ఇంటర్నెట్ లో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయింది. చాలా మంది అవుట్రేజ్ అయ్యారు, చాలా మంది మీమ్స్ చేశారు, ఇంకొందరు ఫ్రస్ట్రేషన్ తో రియాక్ట్ కూడా అయ్యారు. అప్పుడు ఈ మూవ్మెంట్ ఫౌండర్ కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అలా స్టార్ట్ అయిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. చాలా షార్ట్ టైమ్ లోనే ఎంతో మంది పార్టీలో మెంబర్స్ అయ్యారు. అండ్ ఇన్స్టాలో ఫాలోవర్స్ అయితే ఓవర్ నైట్ లో మిలియన్ల కొద్దీ ఫాలో చేశారు. ఇంత రచ్చ జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కమెంట్స్ ఫేక్ డిగ్రీస్ తో ప్రొఫెషన్స్ లోకి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే అని చెప్పారు. కానీ అప్పటికే ఇంటర్నెట్ లో నెరేటివ్ పూర్తిగా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఫస్ట్ లో ఇది ఒక ర్యాండమ్ ఇంటర్నెట్ జోక్ లా కనిపించింది, కానీ నెక్స్ట్ 60 hours లో సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఒక సింపుల్ వెబ్ పేజ్ గా మొదలైన ఈ పార్టీకి టెన్స్ ఆఫ్ థౌసండ్స్ అఫీషియల్ సైన్అప్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో మీమ్ పేజెస్, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఫ్రస్ట్రేటెడ్ ఆస్పిరెంట్స్ అందరూ ఈ మూవ్మెంట్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. ఈ మూవ్మెంట్ వెనుకున్న వ్యక్తి పేరు అభిజిత్ దీప్కే. ఇతను ఫార్మర్ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, ప్రెజెంట్ యూఎస్ లో ఉంటున్నాడు. కానీ ఇండియాలో యూత్ ఫ్రస్ట్రేషన్ ఎలా బిల్డ్ అవుతుందో క్లోజ్ గా అబ్జర్వ్ చేశాడు. ఇక పార్టీ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అడిగితే ఆయన డైరెక్ట్ గా ఇలా అన్నాడు: యూ మస్ట్ బి అన్ఎంప్లాయిడ్, యూ మస్ట్ బి లేజీ, అండ్ యూ మస్ట్ ఏబుల్ టు ర్యాంట్ ప్రొఫెషనల్లీ. అంటే మీరు ఒక ఎంప్లాయ్ అయి ఉండకూడదు, లేజీ అయి ఉండాలి, అలానే ప్రొఫెషనల్ వేలో మాత్రమే దేన్నైనా విమర్శించాలి. ఈ ఒక్క లైన్ సోషల్ మీడియాలో వైరస్ స్టార్మ్ క్రియేట్ చేసింది. కానీ ఇది జస్ట్ కామెడీ కాదు, దీని వెనక ఒక పెయిన్ఫుల్ రియాలిటీ ఉంది. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రెజర్స్, ఎండ్లెస్ ప్రిపరేషన్ సైకిల్స్, రిజెక్టెడ్ డ్రీమ్స్ ఇవన్నీ కలిసి ఒక ఎంటైర్ జనరేషన్ ని మెంటల్లీ ఎగ్జాట్ చేస్తున్నాయి. మీమ్స్, సెటైర్, డార్క్ హ్యూమర్ ఇవే ఇప్పుడు చాలా మంది యూత్ కి కోపింగ్ మెకానిజమ్స్ అయ్యాయి. సర్ఫేస్ మీద ఇది ఫన్నీగా కనిపించిన లోపల చాలా సీరియస్ యాంగర్ ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే కాదు, ఒక ప్రొటెస్ట్ స్టార్మ్. ఈ సెటైర్ వెనక ఎస్టాబ్లిష్మెంట్ ఇగ్నోర్ చేస్తున్న ఇష్యూస్ పై డీప్ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ పార్టీ కేవలం మీమ్స్ తోనే ఆగిపోలేదు, వాళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అందులో ఫస్ట్ డిమాండ్ జ్యుడిషియరీకి కంప్లీట్ ఇండిపెండెన్స్, పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్, రాజ్యసభ సీట్స్, పొలిటికల్ బెనిఫిట్స్ ఇవి చీఫ్ జస్టిస్ కి ఇవ్వకూడదన్నారు. సెకండ్, ఓటర్ రిలేషన్ కి అకౌంటబిలిటీ ఉండాలి. థర్డ్, పార్లమెంట్ అండ్ క్యాబినెట్ లో ఉమెన్స్ కి 50% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. సీట్ కౌంట్స్ పెరిగే వరకు వెయిట్ చేయకూడదు. ఫోర్త్, ఎమ్మెల్యేలు లేదా ఎంపీస్ పార్టీ మారితే స్ట్రిక్ట్ యాంటీ డిఫెక్షన్ రూల్స్ ఉండాలి. అంబానీ లేదా అదానీ రూల్ చేస్తున్న మీడియా ఛానల్స్ అన్ని ఫ్రీ అవ్వాలి. ఇది చూసిన చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ భీములా కనిపించిన మూమెంట్ సడన్లీ సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్ గా మారడం మొదలైంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ ఫ్యూచర్ ఏంటి? ఇది కూడా ఇంకో టెంపరీ ఇంటర్నెట్ ట్రెండ్ లా డిసపేర్ అయిపోతుందా, లేక యూత్ లెడ్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్ కి ఇది బ్లూ ప్రింట్ అవుతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ కూడా జరుగుతుంది. కొంతమంది దీన్ని ప్యూర్ మేమ్ పాలిటిక్స్ అంటున్నారు, ఇంకొందరు మాత్రం ఇది ఇండియన్ యూత్ ఫ్రస్ట్రేషన్ కి రా రిఫ్లెక్షన్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కి యాంగర్ ఉంది, కానీ రిప్రజెంటేషన్ లేదు, వాయిస్ ఉంది, ప్లాట్ఫామ్ లేదు, డ్రీమ్స్ ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ చాలా మందికి కనిపించడం లేదు. అందుకే ఒక సర్కాస్టిక్ పొలిటికల్ జోక్ కూడా ఇప్పుడు మూమెంట్ గా మారుతుంది. ఇది జస్ట్ ఇంటర్నెట్ పవరా, లేక యూత్ అంతా కంట్రీ చేంజ్ కోసం చేస్తున్న మూమెంటా? అది డిసైడ్ చేయాల్సింది మీరే. లెట్ us know in the comments below. Thank you for watching and do subscribe Prime 9.